నమలపూడి నాగమణి. నా భర్త పేరు నమలపూడి సిద్ధు. నా భర్త ప్లాంట్లో స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నారు. మేము నెల్లిముక్కు పెట్రోల్ వీధిలో 3 సంవత్సరాల నుంచి అద్దెకుంటున్నాము పెట్టా నాగేశ్వర గారి ఇంట్లో. అయితే అతను ఎప్పుడు మనకి ఏ ప్రాబ్లం రాలేదు, మేము వాళ్ళ వల్ల ఏ ప్రాబ్లం, రెంట్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లేదు. కానీ సండే ఆదివారం మా ఇంటికి నలుగురు వచ్చి నాకు రేపు వైఎస్ఆర్ది నాగిరెడ్డి గారిది ర్యాలీ ఉంది, ర్యాలీకి రండి అన్నారు. మా ఆయన గారైనా నేను రావడానికి అవ్వదు, నాకు డ్యూటీ ఉంది, అయినా నేను రాను అంటే ఓటుకు 1000 రూపాయలు 200 రూపాయలు ఇస్తాను, భోజనం పెడతాను, సగం వరకు వచ్చి వెళ్ళిపోండి అన్నారు. నేను కలుపుతూ ఉన్నాను అంకుల్, రాలేనని చెప్పాను. అయితే మా ఆయన గారు అన్నారు వైఎస్పీకి నేను ఓటేయనండి, మేము జనసేన పార్టీ, పవన్ ఫేవరెట్, మేము పవన్కే ఓటేస్తాము అంటే అతను హైదరాబాద్ లో ఉన్న అతను పవన్ ఇక్కడికి వచ్చి ఓటు నిలబడ్డనేటి ఎమ్మెల్యేగా మేము ఇప్పుడే ఇక్కడి నుంచే రెడ్డీస్ ఉన్నాము, మాకే వెయ్యాలి అనేసి ఘర్షణ చేశారు మా ఆయన గారితో. మా ఆయన గారు ఘర్షణ చేయగానే మా ఆయన గారు అతను ఘర్షణ పడ్డారు. పడగానే నేను వాళ్ళ ఆవిడ వచ్చి వాళ్ళ ఆయన గారిని అతన్ని వాళ్ళ నలుగురిని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ తీసుకుని వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆదివారం అయిపోయింది. అంతకు ముందే నాకు బాగోలేదని నేను ఏసీ వేసుకుందామంటే ఒప్పుకున్నారు ఏసీ వేసుకోమని. నేను సోమవారం ఏసీ కొనుక్కొని ఇన్స్టాల్మెంట్ మీద అమ్మ ఏసీ కొనేసి తెచ్చిచ్చింది. ఏసీ కొనేసి తెచ్చిచ్చిన మంగళవారం నైట్ మా ఆయన గారు వెళ్ళి అంకులు ఏసీ బిగించుకుంటాము, ఏసీ అతను వచ్చారు అంటే ఏసీ బిగించుకోకండి, ఇల్లు ఖాళీ చేసేయండి, ఎందుకంటే మీరు వైఎస్ఆర్కి ఓటేయరు, మీరు జనసేన పార్టీ, 8 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు, మాకొద్దు, మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. అయితే అంకులు అలాగే ఖాళీ చేసేస్తాను, కిందకు వచ్చి నా భర్త నాకు చెప్పగానే మేము ఇల్లు ఎత్తుకున్నామండి. ఇల్లు ఎత్తుక్కుంటే బుధవారం నైట్ ఫుల్గా తాగేసి పెట్టా నాగేశ్వరరావు వాళ్ళన్నీ కొడుకు, అతను అప్పజెల్ల కొడుకు, అతను చిన్నత్తలకు అల్లుడు నలుగురు వచ్చి నాతో ఘర్షణ చేశారు. అతను నువ్వు ఖాళీ చేస్తావు, చేయమంటే చేసేస్తాను అంకులు, ఉండండి, 2 దొరకాలి కదా ఇల్లు అంటే నువ్వు ఇల్లు ఖాళీ చేసి ఒప్పుకున్నాగా నాకు చాలా బతిలాడుకు, నా కాలు పట్టుకో, బతిలాడుకోలేవా, అద్దెకుందని అద్దెకున్నాను, చాలా రాంగ్ గా అతను అసభ్యంగా మాట్లాడి తిడుతుంటూ మా ఆయన గారు ఫోన్ చేస్తూ బయటకు వచ్చి అంకుల్ అది ప్రెగ్నెంట్, దాంతో మీరు వాదిస్తున్నారేంటి, ఆయన ఎందుకు అంకుల్ అయిపోయిందని ఎందుకు వెళ్ళిపోమన్నారు కదా, ఖాళీ చేసి వెళ్ళిపోతాం అనగానే వాడు ఆయన నువ్వేట్రా చెప్పడం అని చెప్పి వాళ్ళ అమ్మని తిట్టి ఫిల్ట్ పట్టుకొని వెనకాల కొట్టారు. ఎక్కడ నా భర్తను నలుగురు కలిపి కొట్టి చంపేస్తారేమని భయంతోనే నా భర్తను లోపలికి తీసుకెళ్లిపోయాను. తలుపు వేసేస్తే తలుపుని తోసి నలుగురు తాగిస్తున్నారు, తలుపుని తోసి నా భర్తకు ఫిల్ట్ పట్టి నలుగురు కొట్టారు. మా తమ్ముడు ఇదనేసి మా తమ్ముడు అసభ్యంగా మాట్లాడారు, నలుగురు మాట్లాడి ఏం చేస్తారు ఎలా చేస్తారని అసభ్యంగా మాట్లాడగానే నా భర్తను నేను అడ్డుకున్నానని నా జుత్తు పట్టుకొని పెట్టా నాగేశ్వరరావు గారు కలుపుతూ ఉన్నాడు చూడక నా జుత్తు పట్టుకొని బయటకు తోసిగానే మా ఇంటి ఎదురుగా రాడ్ మీద పడిపోయాను, నా కడుపుకు తగిలింది. వెంటనే కళ్ళు తీరి పడిపోయానండి. పడిపోగానే మా అక్కల బాబు మా ఇంట్లోనే పడుకున్నాడు, మేము వేసి కొనుక్కున్నాం.